అంటే ఫీలవుతారు గానీ, చాలామంది పేరెంట్స్ ఈ మధ్యన పిల్లల లంచ్ బాక్స్ జూసుకుంటే, చిప్స్, బిస్కెట్స్, మ్యాగీ, సమోసా ఇట్లాంటివి బెడుతున్నారు. నేను ఆల్రెడీ మీకు జెప్పాను. ఇట్లాంటి ఫుడ్స్ తింటే పిల్లలకి ఫ్యాటీ లివర్ ఒస్తదని జెప్పేసి. ఒకవేళ మీరు ఆ వీడియో జూడకపోతే ఇక్కడ బెడతాను. క్లిక్ జేసి జూడండి. సో, ఫస్ట్ థింగ్ పిల్లలకి బెస్ట్ ఫుడ్ ఏంటిది? వాళ్ళు లేసిన తర్వాత ఏం తినాలి? లంచ్‌లో ఏం తినాలి? బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినాలి? డిన్నర్‌లో ఏం తినాలి? స్నాక్స్‌లో ఏం తినొచ్చు? ఇవన్నీ నేను లిస్ట్ తయారు జేశాను. ఇక్కడ బెడతాను. ఫస్ట్ లేసిన తర్వాత ఈ లిస్ట్ అన్నమాట. స్క్రీన్‌షాట్ తీసుకోండి. సెకండ్ బ్రేక్‌ఫాస్ట్. థర్డ్ వచ్చేసి లంచ్. ఫోర్త్ వచ్చేసి స్నాక్స్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి డిన్నర్. ఇవన్నీ స్క్రీన్‌షాట్స్ తీసుకోండి. అండ్ దాంతో పాటు ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఓన్లీ డైటే గాదు. పిల్లలకి ఆడుకోవడం గూడా చాలా ఇంపార్టెంట్. సో, డైలీ 30 మినిట్స్ మినిమమ్ వాళ్ళు సన్‌లైట్‌లో ఆడుకోవాలి. ఎందుకు అనంటే వీళ్ళు డెవలప్ అవుతున్నారు గాబట్టి వాళ్ళకి సన్‌లైట్, వైటమిన్ డి అనేది చాలా నెసెసరీ. అండ్ దీంతో పాటు గుర్తుపెట్టుకోండి నో ఫోన్స్ డ్యూరింగ్ మీల్స్. పిల్లలకసలు ఫోన్‌లు ఇవ్వకండి తినేటప్పుడు. బెటర్ ఏం చేయగలుగుతారు మీరు అనంటే వాళ్ళతోని ఆడిపిచ్చుకుంటా, వాళ్ళతోని ఆడుకుంటా తినిపియండి. అది చాలా బెటర్ అన్నమాట. అండ్ ఈ ప్లేట్ రూల్ గుర్తుపెట్టుకోండి. పిల్లల ప్లేట్‌లో సగం ప్లేట్ వెజిటబుల్స్, పావు ప్లేట్ వచ్చేసి ప్రోటీన్, ఇంకా పావు ప్లేట్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్. అండ్ పిల్లలని దేని నుంచి దూరం పెట్టాలి? సాఫ్ట్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్, ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లాంటివి. అండ్ ఇంకోటేంటంటే చాలామంది పేరెంట్స్ హార్లిక్స్, కాంప్లాన్ ఇట్లాంటివి ఇస్తుంటారనమాట. బట్ వాటిలలో షుగర్ ఎక్కువుండడం వల్ల అవి పిల్లల హెల్త్‌కి అంత మంచిది కాదనమాట. సో, దాన్ని లిమిట్ చేయండి. సో, ఇవి గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒకవేళ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఫాలో చేయండి.